సార్ ఈసారి కడపలోనే షర్మిల గెలుస్తుంది, కోర్టులో కూడా పందాలు వస్తున్నారు. అంటే ఎంపీ అవినాష్ రెడ్డి ఓడిపోతారని. కడప జిల్లాలో 2-3 సీట్లు జగన్ పోతాయంటున్నారు కదా. ఇంతకన్నా పిచ్చి మాట కానీ ఆలోచన లేని అవగాహన లేని మాట కానీ మరొకటి ఉండదు. అక్కడ ఆ అమ్మాయి డిపాజిట్ దక్కితే గొప్ప విషయం. ఆ అమ్మాయి పోటీ పడుతుంది 100 ఓట్లతోటి, ఇంకెవరితోటి కదా అమ్మాయికి. ఎందుకంటే అమ్మాయిని ప్రజలు అక్కడ కడపలో అబ్బాయిని ఒక చోట్ల అసహ్యంగా చూస్తున్నారు. ఒక తండ్రి కడుపున అంత మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి కడుపు చెడబుట్టిన కూతురు. అంటే విజయమ్మ గారు కూడా ఒక వీడియోలో చెప్పారు, షర్మిలాకే ఓటు వేయండి కడప ఎంపీ. అంటే ఆ దెబ్బ ఏమన్నా పడే అవకాశం విజయమ్మ గారు నిలిస్తేనే ఓడించారు వైజాగ్ కనుక అది ఇంపాక్ట్ కాదు. ఆవిడని చెడబుట్టిన కూతురుగా అంటున్నారు. ఎందుకు చూస్తున్నారంటే ఈవిడ నేను ఆడబిడ్డను కాదు ఈడబిడ్డను తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టి కాంగ్రెస్ తాట తీస్తాను, కాంగ్రెస్ మా నాన్నని ఎఫ్ఐఆర్ లో చేర్చింది, మా నాన్న దోషిగా నిలబెట్టింది కాంగ్రెస్ వాళ్ళు, వీడు అంతు చూస్తాను, వీడు తడాగా చూస్తాను అని చెప్పి వాగి ఇక్కడ పప్పులు ఉడకవు మూట కట్టుకోమ్మా అని చెప్పినాక తెలంగాణ బతికుడుగా తెలంగాణ రానివని అన్నాడు. మీ అయ్యా నువ్వు తెలంగాణకు వచ్చి రాజ్యం తీసుకొస్తావా అంటే మళ్ళీ కలిపేస్తావా ఇట్లా ప్రశ్నించి ఆ అబ్బాయిని నోరు పోయించారు. ఇక్కడ మూట కట్టేసుకుంది. ఇక్కడ ఇక్కడ మూట కట్టేసుకుంది. తెలంగాణలో మూట కట్టేసుకుని అక్కడ అనగానే ఇప్పుడు ఆంధ్రాకి వచ్చింది. ఆంధ్రాకి వచ్చి ఏ కాంగ్రెస్ అయితే తోలనాడిందో ఎన్నాడు, ఏ కాంగ్రెస్ అయితే వాళ్ళ నాన్నకి ద్రోహం చేసింది, ఏ కాంగ్రెస్ అయితే వాళ్ళని దోషిగా నిలబెట్టిందని ఆవేశంగా మాట్లాడిందో ఆ కాంగ్రెస్ లో చేరి ఆ కాంగ్రెస్ను పొగుడుతూ కుటుంబ విషయాలను రోడ్డు మీద పెడుతూ నీ ఆస్తి గొడవ ఉంటే కుటుంబంలో నీకు సాక్షిలో వాటా కావాలంటే కోర్టులో కేసేయి, నీ ఇంట్లో అన్నదమ్ముల మధ్య అన్న చెల్లెల మధ్య గొడవ ఉంటే ఆస్తులు గొడవ ఉంటే కోర్టులో కేసే. ప్రజలకే సంబంధం, ఆ ప్రజల మధ్య పెట్టి కుటుంబ గౌరవం తీస్తున్నావు, కుటుంబ పరువు తీస్తున్నావు. ఆయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి కూడా ఆయన పేరుని చెడగొడుతున్నావు. నీకు ఒక నిబద్ధత లేకుండా ఆయన ఒక మాట పోరాడంటే ఆయనకి ఎన్నోసార్లు పార్టీ పెట్టమని కూడా చాలా మంది పెద్దలు అడిగారు. ఒకే మాట కట్టుబడి లేదు కాంగ్రెస్ గతంలో రెడ్డి కాంగ్రెస్ పెట్టారు, మీరు పెట్టి చాలా మంది సలహాలు ఇచ్చారు ఆయన కొన్ని స్టేజ్లో. నో కాంగ్రెస్ నా జీవితం కట్టుబడి ఉన్నాను. ఆ కట్టుబడి అలాంటి ఆయన ఒక మాట కట్టుబడి ఓటమైనా సరే ఓడినా సరే ఆ మాట కట్టుబడి ఉన్నాడు, గెలిచినప్పుడు కట్టుబడి ఉన్నాడు. అది ఆ కడుపును పుట్టి ఎప్పటికప్పుడు గొంగళి పురుగులాగా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట రంగులు మార్చే పిల్లగా మాట్లాడు. ఆయన కడుపును చెడబుట్టిన కూతురు అంటున్నారు. ఈ అమ్మాయికి ఓటు ఇటువంటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంటుందా? ఇల్లేమో హైదరాబాదు, భర్త హైదరాబాదు. అసలు ఈ అమ్మాయి కొంతమంది అడుగుతారు, ఈ అమ్మాయి అసలు రెడ్డి పేరు పెట్టుకోవడానికి ఎట్లా అనుకున్నారు? అనిల్ శాస్త్రి కదా మూడు, ఈ అమ్మాయి షర్మిల శాస్త్రి కదా అవ్వాలి. షర్మిల రాజశేఖర రెడ్డి పేరు ఎట్లా పడుద్ది? ఆ ఇంటి పేరు ఎట్లా పడుద్ది? ఇంటి పేరు నీ అనిల్ మొగుడు ఇంటి పేరు కదా వాడాలి. మన తెలుగు సాంప్రదాయం అది కదా.